వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. సిటీ న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు శివరాత్రి శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. భక్త సంద్రమైన పట్టిసీమ వైరంపాలెం శైవ క్షేత్రాలు, స్వామివారిని దర్శించుకున్న జంగారెడ్డిగూడెం సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా. జంగారెడ్డిగూడెం బైనేరు శివాలయంలో అన్నదానం ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు. జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం. పాల్గొన్న సొంగ రోషన్ కుమార్. నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా పౌష్టికాహారం లోపం కలిగిన వారికి నిత్యావసరాలు పంపిణీ చేసిన స్నేహ మహిళా అభ్యుదయ సంఘం. జంగారెడ్డిగూడెం, తాడువాయి, గురవాయిగూడెం తదితర శైవ క్షేత్రాలలో పోటెత్తిన భక్తులు. ప్రారంభమైన తాడువాయి తీర్థం. జంగారెడ్డిగూడెంలో స్నేహ మహిళా అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. న్యూట్రిషన్ లోపం కలిగిన పెద్దలకు, చిన్నలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, పండ్లు అందజేశారు. సుమారు 25 మందికి అందజేశారు. ఈ సందర్భంగా మహిళలందరూ కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఒకరికొకరు కేక్ పంచుకున్నారు. బెంగళూరుకు చెందిన స్వాతి మహిళా సంఘం ప్రోగ్రామ్ ఆఫీసర్ నవీన్ కుమార్, హెల్ప్ డెస్క్ రాజేశ్వరి, స్నేహ మహిళా అభ్యుదయ సంఘం ప్రెసిడెంట్ బుడత మంగతాయారు, కోశాధికారి పివిఆర్ కుమారి, కార్యదర్శి మంగతాయారు, బీఓపీ సభ్యులు కె చిన్నారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలను సత్కరించారు. మహిళా అభ్యున్నతకు కృషి చేస్తున్న స్నేహ మహిళా అభ్యుదయ సంఘం సేవలను సిటీ న్యూస్ తో కొనియాడారు. 2008వ సంవత్సరంలో ఈ సంస్థ ఏర్పడి ఎన్నో బృహత్తర సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అది అందరికీ లేని వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాం. న్యూట్రిషన్ ప్రోగ్రామ్, అనాథ పిల్లలకి, మహిళలు ఏ ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళకి సపోర్ట్ గా ఉంటామండి. ఈ స్నేహ మహిళా అభ్యుదయ సంఘం వచ్చి 2008లో స్టార్ట్ అయిందండి. రిజిస్ట్రేషన్ అయ్యింది. 2008 నుంచి కూడా మేము ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నామండి. మహిళల దినోత్సవం సందర్భంగా ఇప్పుడు లేని వాళ్ళకి న్యూట్రిషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. మా స్నేహ మహిళా అభ్యుదయ సంఘం తరపున మా స్నేహ మహిళా అభ్యుదయ సంఘంలో తరపున సభ్యులందరికీ పేరు పేరున వందనాలు తెలుపుతున్నానండి. అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి పాల్గొని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉందండి. మొట్టమొదటిగా ఇక్కడ విచ్చేసినటువంటి మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సిబిఓ రన్ చేస్తున్నటువంటి మహిళలంతా సామాన్యులైతే కాదు. ఇంట్లో ఏదైతే విధంగా మీరు ఆర్గనైజ్ చేస్తూ ఉంటారో, ఒక మహిళ భార్యగా కావచ్చు, లేదా అక్కగా కావచ్చు, చెల్లిగా కావచ్చు, అన్ని విధాలుగా ఒక మహిళ అనేది పురుషుడికి ప్రతి చోట తోడుగా ఉంటూ నిలుస్తూ వారిని నడుపుతూ ఉంటారు. అయితే ఇంట్లో భార్య స్థానం అనేది చాలా ముఖ్యము. ఆ భార్య ఇంటిని ఏ విధంగా అయితే ఆర్థికంగాను, తర్వాత కుటుంబాన్ని, పిల్లల్ని ఏ విధంగా అయితే డిసిప్లిన్ లో నడుపుతారో, అదే విధంగా ఈ ఆర్గనైజేషన్ ని కూడా నడిపేటటువంటి బాధ్యత మీరు తీసుకుని ఉన్నారు. మీరు ఈ ఆర్గనైజేషన్ ని చాలా చక్కగా నడుపుతూ ఉన్నారు. దీంట్లో భాగంగా మీరు చాలా సేవా భావాలు కలిగి వాళ్ళకి, మహిళలకి ఎవరైతే వాళ్ళకి తోడు లేదో వాళ్ళందరికీ కూడా మీరు ఆదరణ చూపుతూ, అదే విధంగా న్యూట్రిషన్ లోపం ఉన్నటువంటి పిల్లలకు కూడా మీరు న్యూట్రిషన్ అందిస్తూ ప్రతిసారి వాళ్ళకి తోడుగా నిలుస్తున్నారు. సో మీకు అందరికీ కూడా మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం పట్టణానికి తూర్పు వైపు బైనేరు కాలువ ఒడ్డున వెంచేసి ఉన్న ఉమా సహిత రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చారు. ఓం నమః శివాయ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించుకున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు అభిషేకాలు చేయించారు. గాండ్ల తెలుగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్సవ ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. శివరాత్రికి సంబంధించిన నోములలో మహిళలు పాల్గొన్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను చూపర్లను ఆకర్షించాయి. కోలాట నృత్యం, అభినవ కూచిపూడి నాట్య అకాడమీచే ఏర్పాటు చేసిన భరతనాట్యం, కూచిపూడి వంటి నృత్యాలు చూపర్లను ఆకర్షించాయి. మహిళలకు, మగవారికి వేరువేరుగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని జట్టి గురునాథరావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఆలయ అర్చకులు తేజ స్వామివారి కైంకర్యాలు నిర్వహించారు. పట్టణ పురోహితులు భాను పంతులచే కళ్యాణం జరిపించారు. పట్టణానికి చెందిన ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు.
మహాశివరాత్రి సందర్భంగా జంగాడం పట్ట ప్రజానికందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం రానున్న రోజుల్లో మనంతా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పేసి భగవంతుని పరమేశ్వరుడు వేడుకుంటూ అందరికీ ఆయురారోగ్యాలు ప్రధానం చెప్పి కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ మానవతా కుటుంబ సభ్యులు రాజేష్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాలలో ఉన్న 50 మంది మహిళలను సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ సురేష్, ప్రసాద్, రవి, బ్యాంక్ సిబ్బంది, రూరల్ ఏపీఎం ఝాన్సీరాణి, సిసి వరలక్ష్మి, మానవతా జిల్లా కన్వీనర్, హ్యూమన్ రైట్స్ మిషన్ మహిళా ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరుపుర రమేష్, టీఎంసీ నాగమణి, సిఓ రాధా, బ్యాంక్ మిత్రులు, బీఓఏ, ఆర్పీ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా సత్యనారాయణ వ్యవహరించారు. మేమేం చేస్తామండి, ఇంకొకటి చెప్తాను. మా టోటల్ అడ్వాన్సెస్ పోర్ట్ఫోలియో 570 crores అండి, 570 కోట్లు. దాంట్లో మీ కాంట్రిబ్యూషన్ ఎంతో చెప్పండి చూద్దాం. ఎవరన్నా వైల్డ్ గెస్? 250 కోట్లు. అంటే 50% నియర్లీ ఈజ్ కాంట్రిబ్యూటెడ్. 50% ఆఫ్ అవర్ బిజినెస్ ఈజ్ కాంట్రిబ్యూట్. నడుస్తూ ఉండాలి. ఆ అండర్స్టాండింగ్, మీకు మాకు ఉన్న అండర్స్టాండింగ్ ఇలాగే సాగుతూ ఉండాలి. బ్యాంక్ కి మీకు మధ్య ఉన్న రిలేషన్షిప్ స్వీట్ గా ఉండాలి అనేదే నా కోరిక. అయితే ఈ సందర్భంలో ఒక చిన్న మనవి చేసుకోవాలనుకుంటున్నాను, ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, మన బ్రాంచ్ లో 750 గ్రూప్స్ ఉన్నాయండి. సుమారుగా 750 గ్రూపులు ఉన్నాయి. ఓకే, ఆ 750 గ్రూపులలో 0.05% మొండి బకాయిలు ఎన్పిఎస్ ఉన్నాయి. అంటే చాలా తక్కువ. వేరే బ్రాంచులలో, నేను ఇంతకు ముందు చేసిన బ్రాంచెస్లలో 30% మొండి బకాయిలు ఉండేవి. 30%. అన్నిటికంటే హైయెస్ట్ ఎన్పిఏ ఇన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. నేను భద్రాచలంలో ఉన్నప్పుడు ప్రతి వారం రికవరీకి వెళ్ళేవాడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళ ఇంటికి. అప్పుడు నన్ను రికవరీ మాస్టర్ అని పేరు పెట్టారు అందరూ. ఎవరిని కూడా నేను రికవరీకి వెళ్ళలేదండి, ఎవరిని అడగలేదు. అయితే నాకు ఒక స్వార్థపు ఆలోచన పుట్టింది. ఏంటంటే, మనకి ఇంత మంచిగా ఉన్న గ్రూపులలో 0.05% కూడా ఎందుకు ఉండాలి? దయచేసి మీరందరూ మీ గ్రూపులను సమీక్షించి ఏవైతే మొండి బకాయిలు ఉన్నాయో, ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయో, ఆ ఇర్రెగ్యులారిటీస్ ని కట్టించి మన జంగారెడ్డిగూడెం బ్రాంచ్ లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కి సంబంధించిన ఎన్పిఏలు 0 అని ప్రపంచానికి చాటి చెప్పాలి. ఆ సందర్భం గురించి నేను చాలా ఉత్సాహంగా చూస్తూ ఉంటానండి. ఆ 0.5% కూడా మీ మధ్యలో ఉండకూడదు. దయచేసి మీరందరూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కామ్రేడ్స్ మెంబర్స్ ని ఎడ్యుకేట్ చేయండి. అయితే మన ఇళ్లలో ఎలా ప్రాబ్లమ్స్ ఉంటాయో అలా బ్యాంకులో కూడా ప్రాబ్లమ్స్ లేవని కాదు, చాలా ముఖ్యమైనది స్టాఫ్ ప్రాబ్లం ఉంది. మేము మార్నింగే అనుకుంటాం. ఒక 3 years బ్యాక్ మా దగ్గర 12 clerks 12 ఆఫీసర్స్ ఉండేవారు. అది కాస్త 6కు తగ్గింది. 6 ఆఫీసర్స్ 6 క్లర్క్స్. ఈ 3 years లో మా పర్సంటేజ్ ఆఫ్ స్టాఫ్ ఎంత తగ్గిందండి? 50% తగ్గింది. బిజినెస్ ఎంత పెరిగిందండి? 100% పెరిగింది. 100% బిజినెస్ పెరిగింది. కానీ స్టాఫ్ మాత్రము 50% తగ్గించారు. ఇక పైన ఇదే పరిస్థితులు ఫ్యూచర్ లో బ్రాంచ్ మేనేజర్ కూడా ఉండకపోతే. మేనేజర్ గారికి, నాగమణి గారికి, వరలక్ష్మి గారికి, రాధకి, అందరికీ నా నమస్కారాలు అండి. మనల్ని అందరినీ గుర్తించి మన మేనేజర్ గారు ఈరోజు మనకి అందరికీ అసలు ఎలాంటి పార్టీ చేస్తారని అనుకోలేదు మనం అసలు. కానీ ఈరోజు మనకి అంటే అడ్వాన్స్గా చేసినా చాలా బాగా జరిగినట్లే అనుకుంటున్నాను. కానీ ఇంకా ఇందులో పురుషులకి కొద్దిగా అంటే మహిళలకే ఉంది, వేసం ఉంది. వీళ్ళకి కూడా ఒక డే పెట్టాలని. ప్రపంచంలోని పేరొందిన పట్టిసీమ శైవక్షేత్రం భక్త సంద్రమైంది. శివరాత్రి సందర్భంగా వేకువజాము నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చారు. గోదావరి నది మధ్యలో ఉన్న భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిని దర్శించుకునేందుకు గోని సంచులతో నింపిన ఇసుక బస్తాలను ఏర్పాటు చేశారు. ఉత్సవ కమిటీ చైర్మన్ జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఆదయ్య, ఈవో ఎస్ఎస్ సంగమేశ్వర శర్మ పర్యవేక్షణలో పట్టిసీమ శైవక్షేత్ర ఉత్సవాలు కన్నుల పండుగ జరుపుతున్నారు. వేకువజామునే శివలింగాకారానికి అభిషేకాలు చేశారు. గోదావరిలో ఇసుక తెన్నులపై వివిధ రకాల ఫ్యాన్సీ తిరుబండరాల దుకాణాలను ఏర్పాటు చేశారు. గుర్రాలపై సవారీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి భారీ స్థాయిలో తరలివచ్చారు. క్షేత్రపాలకుడు నారాయణ స్వామి, అమ్మవారి ఆలయాలు, అన్యశ్రీ పుణ్యశ్రీ ఆలయాలు, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, ఆంజనేయ స్వామి తదితర దేవతామూర్తులను భక్తులు దర్శించుకున్నారు.
ఓం నమ శివాయ. ఏలూరు జిల్లా పోలవరం మండలము పట్టిసం గ్రామంలో వేంచేసి ఉన్న వీరేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఈ రోజు అనగా 8/3/2024 తేదీ శుక్రవారము మహాశివరాత్రి సందర్భముగా శ్రీ స్వామివారికి భక్తులు 2 గంటల నుండి స్వామివారిని దర్శించుకోవడానికి క్యూ లైన్ లో వేసి ఉన్నారు. అదే విధముగా ఈ రోజు మా ధర్మకర్త మండలి వారు ప్రథమ అభిషేకం అనంతరము స్వామివారి దర్శనానికి ప్రజల్ని అనుమతించడం జరిగింది. ఈ భక్తులకు సౌకర్యార్థము ఉచిత దర్శనము, 20 రూపాయల దర్శనము, 50 రూపాయల దర్శనము, 300 రూపాయల దర్శనము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దర్శనానికి ఏ విధమైన ఆటంకం లేకుండా ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యూ లైన్ ద్వారా అతి త్వరగా స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించమని భక్తులకు కోరుచున్నాను. శివరాత్రి పురస్కరించుకుని జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సహిత శ్రీ 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 విజయదుర్గాదేవి ఆలయం నందు ఆలయ శాశ్వత కమిటీ అధ్యక్షులు మార్సెట్టి రాధాకృష్ణ ఆధ్వర్యంలో వివిధ కైంకర్యాలు నిర్వహించారు. ఆలయ శాశ్వత కమిటీ ఉపాధ్యక్షులు కందులపాటి శ్రీనివాసరావు, శాశ్వత కమిటీ కార్యదర్శి మాడా రామ్మోహన్ రావు, శాశ్వత కమిటీ సహాయ కార్యదర్శి రామశెట్టి శ్రీనివాసరావు, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఉపాధ్యక్షులు వందనపు నాగ అప్పలరాజు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్ తదితర సభ్యులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా 25 మంది దంపతులచే పార్థివ లింగాలకు బిల్వార్చన నేత్రపర్వంగా జరిపించారు. పుష్పార్చనతో పాటు 9 రకాల ద్రవ్యాలతో అత్యంత వైభవంగా అభిషేకాలు చేశారు. భక్తులు భారీ స్థాయిలో అమ్మవారిని పంచభూత మరకత శివలింగానికి పూజలు చేశారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కామవరపుకోట మండలం తడికలపూడి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ గంగేశ్వర స్వామి ఆలయం భక్త సంద్రమైంది. వేకువజాము నుండి ఏకదశ రుద్రాభిషేకాలను ఆలయ అర్చకులు రమేష్ ఆధ్వర్యంలో జరిపించారు. పరిసర గ్రామాల నుండే కాకుండా ఇతర జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి విచ్చేశారు. భక్తుల సౌకర్యార్థం ఉచిత ప్రసాదం, మంచినీరు, అదేవిధంగా ఆరోగ్య శాఖచే వైద్య సేవలు అందజేశారు. దేవస్థానం చైర్మన్ కురాకుల వీరరాఘవులు, సభ్యులు, గ్రామ పెద్దలు, సిబ్బంది సమిష్టిగా భక్తులకు శివరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో ఆకుల కొండలరావు తెలియజేశారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఏలూరు జిల్లా కామరపుకోట మండలం తడికెలపూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ గాంగేశ్వర స్వామివారి దేవస్థానంలో కళ్యాణ మహోత్సవములు, రథోత్సవములు, ఇతర ఉత్సవములు ఈ నెల 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుపుటకు పెద్దలు నిర్ణయించినారు. 6వ తేదీన ఉదయం 6 గంటల నుండి గణపతి పూజ, పుణ్యాహవచన కార్యక్రమాలు ప్రారంభం జరిగింది. తదుపరి ధ్వజారోహణ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా మా దేవస్థానం అర్చక స్వాములు శ్రీను గారు, వారి అర్చక బృందం, శిష్య బృందం మరియు వారి పుత్రులు సమిష్టిగా వివిధ పూజా కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వర్తిస్తున్నారు. ఈ రోజు మహాశివరాత్రి మహాపర్వదినం అనగా 8వ తేదీ శుక్రవారం ఉదయం 1 గంట నుండి అర్చక స్వాములు సమిష్టిగా ఈ ఏకాదశ రుద్రాభిషేకములు అత్యంత వైభవంగా నిర్వర్తించారు. అదే విధంగా వచ్చిన 50 మంది భక్తులకు కూడా విశేష అభిషేకములు శ్రీ స్వామివారికి నిర్వర్తించడం, అలాగే అమ్మవార్లకు కుంకుమార్చనలు నిర్వర్తించడం జరిగింది. మరియు ఈ రోజు రాత్రి 2 గంటల నుండి ఈ దేవాలయం ఎదురుగా కళ్యాణ మహోత్సవం కూడా అత్యంత వైభవంగా జరుపుటకు అన్ని ఏర్పాట్లు చేయుచున్నాం. 9వ తేదీన రథోత్సవం కార్యక్రమం, 10వ తేదీన ఇతర కార్యక్రమాలతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. తదుపరి 14వ తేదీన వేలాది మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం కూడా జరుపబడుతుంది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మా దేవస్థానం చైర్మన్ కురాకుల వీరరాఘవల్ గారు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు, గ్రామ పెద్దలు శ్రీను గారు, ఇతర పెద్దల సహాయ సహకారాలతో, దాతల సహాయ సహకారాలతో దేవస్థానం వారు కూడా సమిష్టిగా అన్ని ఏర్పాట్లు చేయుచున్నాం. భక్తులు 50 మంది శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ గాంగేశ్వర స్వామి వారిని దర్శించి వివిధ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ స్వామివార్ల, అమ్మవార్ల కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. స్త్రీలపై జరుగుతున్న మనువాద అణచివేతలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు వెట్టి భారతి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బొట్టాయిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పీఓడబ్ల్యూ డివిజన్ నాయకురాలు అలివేరు సర్పంచ్ కరం లక్ష్మి అధ్యక్షతన జరిగిన సభలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మల సురేష్, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు వెట్టి భారతులు మాట్లాడుతూ ప్రపంచంలో మొట్టమొదటిసారి తమ హక్కుల కోసం 1908లో అమెరికాలో 15,000 మంది శ్రామిక మహిళలు భారీ ప్రదర్శన చేశారని, పని గంటల తగ్గింపు, వేతనాల పెరుగుదల,
గల మహిళలకు కూడా ఓటు హక్కును ఇవ్వాలని ఉద్యమించారని, ఆ ఉద్యమాన్ని గుర్తించిన ఐక్యరాజ్య సమితి 1909 నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించారని అన్నారు. ఈ సభను ఉద్దేశించి ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కెవి రమణ, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు కారం రాఘవ, పివైఎల్ నాయకులు తగరం బాబురావు, ధర్ముల లక్ష్మీ శ్రావణి తదితరులు మాట్లాడారు. భావజాలం నశించాలి. అలానే బాలికల పైన మహిళల పైన పని చోట అన్ని చోట్ల కూడా రక్షణ కల్పించాలి. నిర్భయ చట్టం వచ్చింది. నిర్భయ చట్టానికే పరిమితమయ్యింది తప్ప మహిళలకి రక్షణ లేకుండా పోయింది. చదువుకునే పిల్లలు కూడా బయటికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అత్యాచారాలు గుడిలో కూడా అనేక అత్యాచారాలు చేయబడుతున్నాయి. అంటే ఈ మనల్ని పాలిస్తున్న పరపకులు కూడా మీద పెట్టాలి. అలానే ఇలా అత్యాచారాలు చేయబడుతున్నాయంటే మద్యం ఉండడం వల్లే ఈ అత్యాచారాలు జరుగుతున్నాయని మా POW తెలియజేస్తుంది. జిల్లా మహిళా సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పుట్టాయిగూడెంలో జరుపుకుంటున్నాము. ఈ మహిళా దినోత్సవం అంటే ఈరోజు ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల జాతర జరగబోతా ఉంది. దీన్ని అధికార పార్టీలు రోజు రోజుకు ముందుకు వస్తా ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో మహిళలకి అది ఇస్తాము ఇది ఇస్తాం అనేటటువంటిది ప్రచారం చేస్తా ఉన్నారు. అందుకే వైసీపీ ప్రభుత్వం అట్లాగే బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ వాగ్దానాలు కూడా చేస్తా ఉన్నారు. ఈ రోజు మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు హత్యలు జరిగితే మహిళల మీద వాటిని ఖండించట్లేదు. ఓట్ల కోసం అయితే మహిళల దగ్గరకు వచ్చి మాకు ఓట్లు వేయండి అనేటటువంటి నినాదంతో వాళ్ళు మహిళల దగ్గర ఓట్ల కోసం వస్తున్నారు. మహిళలకి అనేక రకాలుగా అన్యాయం జరుగుతూ ఉంది. ఎందుకంటే మహిళలు అత్యాచారాలకి గురవుతూ ఉన్నారు. మహిళా చట్టాలు చేసేరే తప్ప మహిళలకి నిజమైన అంటే వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చినటువంటి అధికారాల్ని వాళ్ళు నెరవేర్చట్లేదు. దాని మీద మా POW తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురవేగూడెం గ్రామంలో శివరాత్రి సందర్భంగా స్వయంభువే వెలసిన శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి కళ్యాణం నేత్రపర్వంగా జరిపారు. ఆలయ నిర్మాణకర్త కీర్తిశేషులు దల్లి సూర్యనారాయణ రెడ్డి కుమారుడు దల్లి గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కళ్యాణ క్రతువు చేశారు. భారీ స్థాయిలో అన్న సమారాధన జరిగింది. ఒకే ఆలయంలో 2 శివలింగాలను దర్శించుకునే అవకాశం ఉండడంతో భక్తులు అత్యధికంగా ఆలయానికి వచ్చారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ LED టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ AC ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే.
మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషిన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొపరైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. హుండీ లేని ఆలయంగా పేరొందిన తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం బాలత్రిపుర సుందరీదేవి శైవక్షేత్రం భక్త సంద్రమైంది. స్ఫటిక శివలింగ దర్శనానికి భక్తులు బారులు తీరారు. స్వామివారిని జంగారెడ్డిగూడెం సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా దర్శించుకున్నారు. ఆలయ ప్రతినిధి ఇమ్మని శశికుమార్ ఆలయం వైభవం గురించి వివరించారు. ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాల ప్రాముఖ్యతను, వాటి ప్రతిష్టాపన విశేషాలను తెలియజేశారు. 3 రోజుల పాటు ఆలయంలో శ్రీచక్ర అర్చన, భూప్రస్తార యంత్రం, శివలింగానికి చేసే బిల్వదలార్చన, రుద్రాభిషేకం, మహాశివునికి చేసే అభిషేకాది క్రతువు నేత్రపర్వంగా జరిపారు. ఈ నెల 9వ తేదీతో పూర్ణాహుతి ఊరేగింపుతో శివరాత్రి ఉత్సవాలు ముగుస్తాయని పీఠాధిపతి గరిమెళ్ల వెంకటరమణ సిద్ధాంతి తెలిపారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాసవి కపుల్స్ క్లబ్ ఉప్పలమెట ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం రాజీవ్ నగర్ లో నివాసం ఉంటున్న సుమారు 90 సంవత్సరాల వృద్ధురాలైన సత్రం సూర్యకాంతమ్మను ఘనంగా సత్కరించారు. రామభక్తురాలైన సూర్యకాంతమ్మ సేవలను క్లబ్ అధ్యక్షులు గొల్లపూడి మురళీకృష్ణ కొనియాడారు. అనంతరం మురళీకృష్ణ దంపతులు కుంకుమ పూజ, అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన భక్తుల పాలిట కొంగు బంగారమై పట్టణ ఎలవేలుపు దేవతగా వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారి సన్నిధిలో వేంచేసి ఉన్న శ్రీ నర్మదా అమృత బాణలింగేశ్వర స్వామికి, శ్రీచక్ర సహిత శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారికి పంచామృతాలు, పుణ్యనదీ జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్ కు ఏకదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మంత్ర పుష్పం, సాయం సంధ్య హారతి పూజలు ప్రధాన అర్చకులు మనోజ్ శర్మ నిర్వహించారు. అమ్మవారి రజత వస్త్రం తయారీకి కాజబోయిన శ్రీనివాసరావు, మౌనిక దంపతులు 10 తులాల వెండి, మంచం సత్యనారాయణ, విజయలక్ష్మి దంపతులు 5 తులాల వెండి, వేముల వీరభద్రరావు, సుజాత దంపతులు శివునికి 3 వెండి నేత్రాలు సమర్పించినట్లు ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ తెలిపారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. మరియు మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రాతకాలం నుంచే అమ్మవారి యొక్క సన్నిధానంలో వెంచేస్తున్నటువంటి శ్రీ నర్మదా అమృత బాణలింగేశ్వర స్వామి వారికి మరియు శ్రీచక్రములకు అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహానికి పంచామృతాభిషేకం నిర్వహించి తదనంతరం అమ్మవారి యొక్క మూల విరాట్కి ఏకాదశ మంగళ నీరాజనాలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పాలంతా కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారు మరియు స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నారు. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్య ఆశీస్సులతో మొదటగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి అమ్మవారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో
డాక్టర్ రాజానా సత్యన్న గారి సంకల్పం మేరకు అమ్మవారికి వెండి చీర తయారు చేసేటటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి బెంగళూరు వాస్తవ్యులు కాసుపోయిన శ్రీనివాసరావు మౌనిక దంపతులు 10 తులాల వెండిని, మంచి సత్యనారాయణ విజయలక్ష్మి దంపతులు కంగారెడ్డి వాస్తవ్యులు 5 తులాల వెండిని వెండి చీర నిమిత్తం సమర్పించి ఉన్నారు. మరి ఈ రోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని స్థానిక వేముల వీరభద్రరావు సుజాత దంపతులు మరి మన నర్మదా అమృతపానలింగేశ్వర స్వామి వారికి 3 వెండి కళ్ళు సమర్పించి ఉన్నారు. మరి వారిని వారి కుటుంబాలను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని, మరి అదేవిధంగా గ్రామభక్త మహాజనులందరూ వెండి సమర్పణ కార్యక్రమంలో భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఓం శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడ మండలంలో దక్షిణ కాశీగా పేరొందిన తాడువాయి శైవక్షేత్రం భక్త సంద్రమైంది. డీఎస్పీ రవీంద్ర పర్యవేక్షణలో సీఐ రాజేష్ కుమార్, ఎస్ఐ జ్యోతి బసు కట్టుదిట్టమైన భద్రతల నడుమ ఉత్సవాలు నిర్వహించే విధంగా ఏర్పాటు చేశారు. శివరాత్రి సందర్భంగా స్వయంభువే వెలిసిన శివలింగాకారానికి అభిషేకాలు చేశారు. శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. వివిధ రకాల పూలతో స్వామివారి, అమ్మవారి విగ్రహాలను అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పాపోలు వెంకటేశ్వరరావు, సత్రం లక్ష్మణరావు, పాల రామకృష్ణ, కనికల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి శుభాకాంక్షలు. జంగారెడ్డిగూడ మండలం తాడవాయి గ్రామంలో ఏం చేసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి యొక్క ఆలయమునకు విచ్చేసిన భక్తులందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్క భక్తులు చక్కగా అమ్మవారిని, స్వామివారిని దర్శనం చేసుకుని మీ యొక్క కోరికలు తీసుకుని వెళ్లాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అలాగే ఈ యొక్క భక్తులకి ఏ విధమైన ఆటంకాలు కలగకుండా మేము ఒక ట్రాఫిక్ విభాగం ఏర్పాటు చేస్తాం. 2 షిఫ్ట్లుగా మేము డ్యూటీలు పెట్టుకుని మొత్తానికి భక్తులకి అసౌకర్యం కలగకుండా మేము తగు జాగ్రత్తలు తీసుకుని మా ఎస్ఐ గారు, జంగారెడ్డి ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తాం. అలాగే మన స్వామివారి టెంపుల్ కి ఆనుకుని ఉన్న మన కరాటం కృష్ణమూర్తి గారి యొక్క జలాశయం ఏదైతే ఉందో దాంట్లో నీరు ఎక్కువగా నిండి ఉన్నది. దాన్ని మా యొక్క కానిస్టేబుల్ ద్వారా బోట్ లో పెట్టి జలయత్నాలను పెట్టి ఈ యొక్క ఒక జన్నాలుగా ఒక అద్దు పెట్టి మేము పర్యవేక్షిస్తా ఉన్నాం. ఏ విధమైన లోటుపాట్లు రాకుండా, ఏ విధమైన అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా, ప్రమాదం జరగకుండా మా యొక్క పోలీసులు యావత్ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ కట్టుదిట్టంగా ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నాం. భక్తులందరికీ మా యొక్క పోలీసు వారితో సహకరించాలి. అందరూ కూడా వారి యొక్క స్వామి వారి యొక్క కరుణ కటాక్షం తీసుకుని మీరు సంతోషంగా మీరు వెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడ మండలం తాడవాయి గ్రామంలో ఉన్న శ్రీ భద్రకాళేశ్వరి సమేత వీరేశ్వర స్వామి వారి దేవాలయం ఈ మహాశివరాత్రి సందర్భంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పక్కన జల్లు స్నానాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అక్కడ వినియోగించుకునే వాళ్ళు వినియోగించుకున్నారు, కానీ కొంతమంది ఈ పక్కనే ఉన్న మన కరాటం జలాశయం దగ్గరికి వచ్చి స్నానాలు చేస్తున్నారు. అయితే దానికి కూడా చుట్టుపక్కల తాడుతో ఏదైతే ఎంతవరకు అయితే వెళ్లాలనేది సూచికలు సూచించి అటువైపు ఒక బోట్ లో పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి అది దాటకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీకు జల్లు స్నానాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అక్కడ జల్లు స్నానాల దగ్గర స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకొని ప్రశాంతంగా వెళ్లాల్సిందిగా తెలియజేసుకున్నాం. ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా గానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ ఉత్సవాన్ని రోజులు కూడా పోలీసు సిబ్బందితో పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. మా సీఏ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, మా ఎస్పీ మేడం గారు కానీ దీనిపైన భద్రతా విషయంలో కట్టుదిట్టమైన ఇన్స్ట్రక్షన్స్ మాకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము ఏర్పాట్లు చేశాం. అలాగే వచ్చే భక్తులు కూడా శ్రద్ధతో నిబద్ధతతో ఉండి పోలీసు వారి సూచనలు పాటిస్తూ తమ యొక్క దర్శనం చేసుకుని వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ రోజు తాడువాయి జంగారెడ్డిగూడ మండలం తాడువాయి పంచాయతీలో ఉన్నటువంటి శ్రీ భద్రకాళి వీరేశ్వర స్వామి ఉత్సవాలు మరి చాలా ఘనంగా ఈ రోజు స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. దీని నిమిత్తం ఏర్పాట్లు మనకి పోలీసు వారు కూడా సహకరించారు. గట్టి బందోబస్తు మరి ఏ విధమైనటువంటి ట్రాఫిక్ ఆంక్షలు జరగకుండా పోలీసు వారు కూడా సహకరించడం జరుగుతుంది. మరి అలాగే ఇక్కడ భక్తులకు సౌకర్యార్థం కోసం ఓ పక్కన స్నానఘట్టాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ స్వామివారి ప్రత్యేకత మరి పూర్వం 100 సంవత్సరాల క్రితం దక్షిణ కాశీ కింద పేరొందిన కాశీ నుంచి కామరకోట తీసుకెళ్లి ప్రతిష్ఠించాలన్న స్వామివారిని తీసుకురాగా ఈ తాడువాయిలో ఉన్నటువంటి శివాలయం ఇక్కడ భద్రకొండం దగ్గర తాటి చెట్టు మీద పెట్టి కాలకృత్యాలు తీసుకునేటువంటి చేసి అప్పుడు తీసుకెళ్దాం అనుకునేటప్పుడు ఆ స్వామివారు ప్రత్యక్షం అయి ఆ రాత్రి నన్ను ఇక్కడే ప్రతిష్ఠించండి అని చెప్పని ఆ స్వామివారు కల్లోకి వచ్చి చెప్పడం జరిగింది.
జరిగిందని చెప్పి ఇక్కడ పూర్వం ఆచారం. అప్పుడు ఈ గ్రామస్తులతో ఆ బ్రాహ్మణులు చెప్పగా అప్పుడు ఈ స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించి అప్పటి నుంచి ఈ స్వామివారి ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా చాలా సంవత్సరానికి కూడా భక్తులు ఇరువిగా పాల్గొంటున్నారు. మరి అలాగే ఈ రోజు సుమారు 15-20 వేల మంది భక్తులు పాల్గొనడం జరిగింది. మరి అలాగే ఈ కార్యక్రమాలు 5 రోజులు మనకి ఈ ఉత్సవాలు జరుగుతాయి. మొదటి రోజు పూజా కార్యక్రమాలు, అలాగే రెండో రోజు స్వామివారిని తాడువాయిలో ఊరేగింపుగా తీసుకెళ్లి తాడువాయిలో ఊరేగించడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం టీడీపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ అధ్యక్షతన ఈ కార్యక్రమం చేశారు. మహిళలకు వివిధ పోటీలు నిర్వహించారు. వివిధ హోదాల్లో ఉన్న మహిళలను టీడీపీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త సొంగ రోషన్ కుమార్ సాలువా పూలదండలతో ఘనంగా సత్కరించారు. కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ టీడీపీ నాయకురాలు మారిశెట్టి చిట్టమ్మ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యదర్శి తూటికుంట రాము, రాజాన సత్యనారాయణ, నంబూరి రామచంద్రరాజు, బొబ్బర రాజ్పాల్ కుమార్, చెరుకూరి శ్రీధర్, కర్నూరి రమాదేవి, కోటగిరి ప్రమీల, గుల్లపూడి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. కృష్ణ గారు మా మహిళా దినోత్సవాన్ని ఎంత ఆర్భాటంగా ఏర్పాటు చేసినందుకు ముందుగా వారికి మా కృతజ్ఞతలు. అలాగే చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా విచ్చేసిన మహిళా దినోత్సవానికి అధ్యక్షుడిగా ఇచ్చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇదే మహిళా దినోత్సవం క్రిందటి సంవత్సరం జరుపుకున్నప్పుడు మన ఎమ్మెల్యే గారి అయిన రోషన్ గారు అప్పుడు పార్టీ కార్యకర్తగా విచ్చేసి మనల్ని అందరినీ ఎంతో ఆనందపరిచారు. అలాంటిది ఈ రోజు ఎమ్మెల్యేగా ఇక్కడికి విచ్చేసి మన అందరికి వారి శుభాకాంక్షలు తెలియజేసినందుకు మన మహిళల తరఫున మన మహిళల అందరి తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అంతేకాకుండా మళ్ళీ సంవత్సరం వారి ఎమ్మెల్యేగా కాకుండా మంత్రిగా చేపెట్టి అధిక మెజార్టీతో మనం తెప్పించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా వారికి మా విజయాన్ని ముందుగానే వెల్లడించుకుంటున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పెట్టిన కాడి నుంచి మహిళలకు ఎప్పుడు ప్రతి దాంట్లో కూడా అనేక రంగాల్లో మహిళలు ముందంజ పెట్టింది. అలాగే అన్న ఎన్టీ రామారావు గారి పార్టీ స్థాపించి 9 నెలల్లో మహిళలు మొట్టమొదటిగా ఆస్తి హక్కు పురుషులతో సమానంగా ఆస్తి హక్కు ఇవ్వడం జరిగింది. అప్పట్లో మహిళలు అంటే కొంచెం చిన్నచూపు చూడటం జరిగేది. పురాణాల్లో ఎప్పుడు మహిళలు ఉన్నారు. అలాగే అంతర్జాతీయంగా కూడా ఈ మహిళా దినోత్సవాన్ని మొట్టమొదటిగా పెట్టింది అమెరికా దేశంలో న్యూయార్క్ నగరంలో ఒక కాటన్ మిల్లులో జరిగిన మహిళలు 15,000 మంది మహిళలు వారి హక్కుల పోరాటం కోసం అనేక రకాలుగా వారు ఉద్యమాలు చేపట్టడం జరిగింది. వారికి తగిన గుర్తింపు లేక, తగిన వేతనాలు లేక, తగిన అవసరాలు లేక ఎన్నో ఇబ్బందులు పడటమే కాకుండా ఆస్తి హక్కు కల్పించాలని కానీ మొట్టమొదటిగా కోరింది క్లారా అనే మహిళ జరుపుకోవాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భక్త సంద్రమైన పట్టిసీమ వైరంపాలెం శైవ క్షేత్రాలు, స్వామివారిని దర్శించుకున్న జంగారెడ్డిగూడెం సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా. జంగారెడ్డిగూడెం బైనేరు శివాలయంలో అన్నదానం ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు. జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం, పాల్గొన్న సొంగ రోషన్ కుమార్. నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా పౌష్టికాహారం లోపం కలిగిన వారికి నిత్యావసరాలు పంపిణీ చేసిన స్నేహ మహిళా అభ్యుదయ సంఘం. జంగారెడ్డిగూడెం, తాడువాయి, గురవాయిగూడెం తదితర శైవ క్షేత్రాలలో పోటెత్తిన భక్తులు. ప్రారంభమైన తాడువాయి తీర్థం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.